అమరావతి కృష్ణానది పక్కనే ఉండటమే ప్రాబ్లం అయితే సముద్రం పక్కన ప్యాలెస్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేసినట్టు? వెనిస్, లండన్, దుబాయ్, ముంబై, చెన్నై ఇవన్నీ వాటర్ బాడీస్ పక్కనే కదా ఉన్నాయి. రేయ్ పిచ్చినాయల అమరావతిని నది పక్కన లేకపోతే వాటర్ బాడీస్ పక్కన ఉన్న నగరాలతో పోలుస్తావా? అసలు బేసిక్ హైడ్రాలజీ తెలుసా నీకు? ఏమన్నా చదువుకున్నావా? నువ్వు చెప్పిన ఈ నగరాలన్నీ ఫ్లడ్ ప్లెయిన్ లో లేవురా. ఫ్లడ్ ప్లెయిన్ అంటే అర్థం తెలుసా? ప్రతి నదికి పక్కనకున్న స్పేస్ అవసరం. ఆ స్పేస్ నే ఫ్లడ్ ప్లెయిన్ అంటారు. ఈ అమరావతి కూడా ఆ ఫ్లడ్ ప్లెయిన్ లోనే ఉంది. సో అమరావతి నేలకి నీళ్లను పీల్చుకునే శక్తి ఎక్కువ. అమరావతి అనేది ఒక న్యాచురల్ గా ఏర్పడిన భద్రతా కవచం. అంటే కృష్ణా నదిలో డ్యాముల్లో నీళ్లు వదిలినప్పుడు కానీ, పైనుంచి వర్షాలు పడినప్పుడు కానీ, నీళ్ల ఫ్లో ఎక్కువైనప్పుడు, వరద ముప్పు ఉన్నప్పుడు ఆ వరద పైన ఉండే నగర ప్రాంతాల్లోకి చేరకుండా చేసే ఒక రక్షణ కవచం. ఇలాంటి ఫ్లడ్ ప్లెయిన్ మీద కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఎక్కువగా చేస్తే వరద వచ్చినప్పుడు దిగువ ఉన్న ప్రాంతాలకు నష్టం అనేది భయంకరంగా ఉంటుంది, డెడ్లీగా ఉంటుంది. ఇక నువ్వు చెప్పిన లండను, ముంబై, వైజాగ్, చెన్నై ఈ నగరాలన్నీ కూడా ఆర్గానిక్ గా గ్రో అయినరా. లండన్ థేమ్స్ బ్యారియర్ అని ఉంది వరదల నుంచి కాపాడటానికి. అట్నే వైజాగ్ లో ఈస్టర్న్ ఘాట్స్ ఉంది. అంటే న్యాచురల్ గా నీరు వరద వచ్చినప్పుడు వాటర్ ఎస్కేప్ అవడానికి మార్గం ఉంది. అమరావతిలో లేదురా. అమరావతి సీ లెవెల్ నుంచి కేవలం 10 to 15 మీటర్స్ అబోవ్లో ఉంది. నీరంతా వచ్చి అక్కడే స్టాగ్నెంట్ అయ్యే ప్రాంతం, అక్కడే కలెక్ట్ అయ్యే ప్రాంతం అమరావతి. నువ్వు చెప్పావే వెనిస్ అనేది మునిగిపోతున్న నగరం రా. సంవత్సరానికి 10-12 సార్లు వరదలు వస్తాయి. అది కూడా వాళ్ళకి వరద రాకుండా ఉండే బ్యారియర్ ఉన్నా కూడా. మనకు రీటైనింగ్ వాల్స్ సరిగ్గా లేవు. మనల్ని ఒకటి కాపాడేది. ఇంకా దుబాయ్ని అమరావతితో పోల్చా చూడు, నీ జ్ఞానానికి హ్యాట్స్ ఆఫ్ రా నాయన. దుబాయ్లో ఉండేది దుబాయ్ క్రీక్. అంటే ఒక చిన్న సాల్ట్ వాటర్ బాడీ. అంటే పర్షియన్ గల్ఫ్ సీలో నీళ్లు టైడ్స్, అలలు ఎక్కువైనప్పుడు నీళ్లు కొంచెం ముందుకు వస్తాయి. ఆ పర్షియన్ గల్ఫ్ సీలో అలలు తగ్గినప్పుడు నీళ్లు వెనక్కి వెళ్తాయి. మన గుజరాత్లో గల్ఫ్ ఆఫ్ కచ్ లాగా. దుబాయ్ అనేది మన బాత్రూంలో ట్యాప్ లాగా. నీళ్లు ఏడి నుంచి వస్తున్నాయి, ఏడికి పోతున్నాయి మనకు తెలుసు. కానీ అమరావతి అట్ట కాదు. ఒక పెద్ద పైపు బరస్ట్ అయితే ఎట్టుంటది, నీళ్లు ఎటు పోతున్నాయో ఏడికి పోతున్నాయో ఎవడికి తెలియదు. దుబాయ్లో పడే వర్షాలకి మన దేశంలో పడే వర్షాలకి ఏమన్నా పోలిక? వాళ్ళకి డ్యాములు ఉన్నాయా? వాళ్ళ దగ్గర నదులు ఉన్నాయా? సరే, నువ్వు కంపేర్ చేయాల్సిన సిటీస్ ఏవో తెలుసా? నువ్వు కంపేర్ చేయాల్సిన నగరాలు ఏ నగరాలు అయితే ఫ్లడ్ ప్లెయిన్ లో కట్టారో ఆ నగరాలతో కంపేర్ చేయాలి కదా. నంబర్ 1 జకార్తా, ఇండోనేషియా. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం 25 సెంటీమీటర్స్ కిందకి కుంగిపోతుంది. దాన్ని ఇండోనేషియా వాళ్ళు క్యాపిటల్ గా కూడా తీసేసి పక్కన ఇంకో క్యాపిటల్ కట్టుకుంటా ఉన్నారు. 2 న్యూ ఆర్లిన్స్, యుఎస్ఏ. 2005లో ఇక్కడ వరదలు వచ్చినప్పుడు 80% సిటీ మునిగిపోయింది. 1800 మంది చనిపోయారు. 3 ఢాకా, బంగ్లాదేశ్. బ్రహ్మపుత్ర నది పక్కన ఉండే ఫ్లడ్ ప్లెయిన్ లో ఆ సిటీని కట్టుకున్నారు. ఆ సిటీకి ప్రతి సంవత్సరం వరదలే. 2020లో వచ్చిన వరదలు ఏకంగా 2 నెలలు అస్తవ్యస్తం చేసింది. అది కూడా కరోనా టైంలో. ప్రపంచంలో నగరాలు ఎక్కడ ఎట్లా కట్టకూడదో ఇదంతా ఒక ప్యాటర్న్. మీరు నదితో యుద్ధానికి పోతా ఉన్నారు. నదితో యుద్ధం చేస్తే ఓడిపోయేది మనుషులే, గెలిచేది ఎప్పటికైనా నదే.